ప్రశ్నించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగిన జనసేన ఇవాళ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఒక్క సీటు నుంచి పోటీ చేసిన అన్ని స్థానాలను గెలుచుకునే స్థాయికి ఎదిగిన జనసేన అతిపెద్ద పండుగ చేసుకునేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలకు జన సైనికులు, అభిమానులు భారీగా తరలిరానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఇవాళ ఈ ఆవిర్భావ సభ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్ల గురించి వివరించండి. హరీష, పిఠాపురం నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణానికి వేదిక అయిందని చెప్పాలి. జనసేన ఆవిర్భావ 12వ వసంతం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ సభకైతే మాత్రం జయకేతనం పేరుతో ఒక సభనైతే నిర్వహిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాల్లో సభకు సర్వం సిద్ధం చేశారని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి మనం సభా వేదిక వద్ద అయితే మాత్రం ఉన్నాము. సభా వేదిక వద్ద అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసి ఒక్కొక్కరుగా కూడా సభ వద్దకు అయితే మాత్రం చేరుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమారుగా అంటే 2 లక్షల మందితో కూడా ఈ సభ నిర్వహించేందుకు జనసేన నేతలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అంటే దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం సర్వం సిద్ధం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సభ అయితే మాత్రం ప్రారంభమవుతుంది. మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ప్రత్యేకమైన హెలికాప్టర్లో సభ వద్దకైతే మాత్రం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇక్కడికి 3 గంటలకైతే చేరుకుంటారు. 3 గంటలకు వచ్చిన తర్వాత సభ అయితే మాత్రం ప్రారంభమవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా అంటే ప్రశ్నించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వచ్చిన జనసేన పార్టీకి మొదటిసారి 12వ ఆవిర్భావ దినోత్సవంలో మొదటిసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఒక పండగ వాతావరణంలో ఇటు జనసేన నేతలందరూ కూడా ఇటు మన తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇటు తమిళనాడు, కర్ణాటక, బెంగళూరు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ జనసేన ఆవిర్భావ సభకు వచ్చేందుకైతే మాత్రం ప్రజలు కూడా తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు అభిమానులు, అటు కార్యకర్తలు అంతా కూడా ఒక పండగ వాతావరణంలో పిఠాపురం చిత్రాల దగ్గర అయితే మాత్రం పండగ వాతావరణంతో సంబరాలు మాత్రం అంబరాన్ని తాకే విధంగా ఇక్కడ సభను కూడా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ సభకు సంబంధించి అంటే సుమారుగా ఒక 2 లక్షల మంది ఇక్కడికి ఈ సభకు హాజరవుతారని చెప్పి ఒక అంచనా అయితే వేస్తున్నారు. అంచనాకు తగ్గట్టుగానే అన్ని రకాల ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారని చెప్పవచ్చు. ఇప్పటికే అంటే సుమారుగా 500 మంది పట్టే సభా వేదికని సిద్ధం చేశారు. దానికి అనుగుణంగా విఐపి, వెరీ విఐపి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు వినిపించే విధంగా, పవన్ కళ్యాణ్ కనిపించే విధంగా ఈ సభా వేదికను కూడా ఒక ప్రణాళికాబద్ధంగా కూడా సిద్ధం చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు హరీష. అయితే ఖచ్చితంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ సభ అయితే ప్రారంభమవుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చేందుకు ఇప్పటికే ఒక్కొక్కరుగా కూడా సభా వేదిక వద్దకైతే చేరుకున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే పోలీసులు ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేశారు. సుమారుగా 2000 మంది పోలీసులతో 75 సీసీ కెమెరాల నడుమ 15 డ్రోన్ల మధ్య ఈ సభా వేదికకు సంబంధించి పటిష్టమైన నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారని కూడా మనం చెప్పుకోండి. అంటే ఈ సభకు సంబంధించి ఒక ప్రత్యేకత కూడా సంతరించుకుంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపేందుకు ఆ ప్రజల కృతజ్ఞతను పిఠాపురం నియోజకవర్గం ద్వారా ఏంటి ఈ సభ ద్వారా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడానికి ప్రత్యేకంగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఈ సభను కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే 12 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే కనుక ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. మొదటిసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సభ అత్యంత వైభవంగా చేసేందుకైతే మాత్రం రంగం సిద్ధం చేసేసారని కూడా మనం చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి 3 గంటల సమయంలో ఈ సభ కూడా ప్రారంభం కానుంది. అయితే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు, దిశ ఏమి నిర్ణయించబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అనే దానిపై ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు హరీష. థ్యాంక్ యూ సతీష్.